హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి మీకు కొత్త టాపిక్ అయితే తీసుకొచ్చాను అనమాట. ముఖ్యంగా బిగినర్స్కి యూజ్ అవుతుంది. ఏమో సీనియర్స్కి ఏమో నాకు తెలియదు, కానీ బిగినర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది గైస్ ఈ వీడియో. అంటే పీజియన్స్దే మీరు చాలా రోజుల నుంచి కామెంట్ పెడుతున్నారు కదా, పీజియన్స్ వీడియో పెట్టండి బ్రో, పీజియన్స్ వీడియో పెట్టండి బ్రో అని. అందుకనే ఇప్పుడైతే ఒక మంచి టాపిక్తో మీ పీజియన్ టాపిక్ అయితే వచ్చాను. అది ఏం టాపిక్ అనేది మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అదే బిగినర్స్ అయితే. ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకెందుకు, లెట్స్ గో. ఈరోజు వీడియో వచ్చేసి అంటే ఒక 2 వారాలు అయిపోయింది గైస్. మన హైఫ్లే తెలుసు కదా మీకు, ఒంగోలు నుంచి తెచ్చింది. అదైతే ఎగ్స్ పెట్టింది అనమాట. ఫస్ట్ సారి పెట్టింది. ఆ ఎగ్స్లో అయితే ఫస్ట్ సారి పెట్టినప్పుడు ఒక పిల్ల పోయింది, ఒక పిల్ల పిగిలింది. ఆ పిల్లని కూడా మీరు చూసారనమాట. అది ఇప్పుడు పెద్దదైపోయి కూడా ఎగరుతుంది. చూడండి, చూపిపోండి. అవైతే హోంవర్క్స్కి అయితే రెక్కలు అయితే తిప్పేసాం గాయస్. అది కూడా అక్కడ వైట్ ఆపడుతుంది కదా, ఆ హోంవర్క్ తెచ్చాం కదా మనం, దానికైతే రెక్కలు ఇప్పేసాం. జత అయితే కలిసింది, కానీ దీంతో కలవలేదు. దీనికి తెచ్చాం, వేరే దాంతో కలిసింది. దీనికి కూడా జత తేవాలనుకుంటున్నాము. ఈ టాపిక్ వచ్చేసి మన పిజన్స్ అయితే వెరైటీ ఎగ్స్ అయితే పెట్టాయి అనమాట. అంటే ఒకటేం బిగ్ ఎగ్, ఒకటేం స్మాల్ ఎగ్. అంటే బల్లి గుడ్లు, పెట్టగుడ్లు ఉంటాయి కదా, అట్లాంటి ఎగ్ అయితే పెట్టి చూపిస్తారా అండి? నేను మాటలు చెప్తే మీకు తెలియదు కదా, చూస్తే మీకు కూడా తెలుస్తుంది. గొండి వెరైటీ ఎదుగోండి, మన హైఫ్లేర్ తెలుసు కదా, ఒంగోలు హైఫ్లేరు. అది మొన్న హైఫ్లేర్స్ అని ఎలా తెలుసుకోవాలో కూడా మీకు చూపించాను. అదైతే పెట్టిందనమాట. ఇది వచ్చి మేలు, దాని ఫీమేల్ వేరేది ఉంది. అది పెట్టింది అనమాట. ఇప్పుడైతే పదవుతుంది, చూద్దరు. వీడినైతే బయట వేసేద్దాం. గండి బాగా చూడండి, మళ్ళీ ఆంధ్ర హైఫ్లేర్. అంటే ఇది అనేది హైఫ్లేర్స్ కదా, గాల్లో చాలా హైట్కి వెళ్ళిపోతాయి గైస్. అప్పుడు మనకి గాల్లో హైఫ్లేర్స్ కాబట్టి చాలా హైట్ వెళ్ళిపోతాయి. అప్పుడైతే మనకు తెలియదు ఇవి ఎంత హైట్ వెళ్తాయి. అంటే తెల్లగా ఉంటాయి కాబట్టి స్కైలో కలిసిపోతాయి, మబ్బులోనే తిరుగుతాయి గైస్. ఇవి ఎప్పుడు సూర్యుడి కాడ తిరుగుతుంటది కాబట్టి మనకైతే అర్థం కాదు. అదే ఒకసారి కానీ మిస్ అయిపోయిందంటే అసలు అర్థం కాదు కదా. ఇప్పుడు వెళ్ళిపోతాం అని అనుకో, మనకి ఆపడదు, మబ్బు కలర్లో ఉంటుంది కాబట్టి. అదే గజ్జలు ఉంటే ఎక్కడికన్నా వెళ్ళినా కానీ గల్ 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 అని శబ్దం వస్తుంది ఎగిరేటప్పుడు కూడా. అందుకని స్టీల్ గజ్జలు అయితే వేసాము. ఇప్పుడైతే వీడినైతే బయటకు వదిలేద్దాం. చూడండి, వెళ్ళిపోయినాడు. చూడండి, ఎక్స్ని చూడండి. చూసారు కదా, మీకు ఎలా ఆపడుతుంది? మీకు ఎలా ఒక గుడ్డ ఆపడుతుంది కదా, ఒక గుడ్డ ఆపడుతుంది కదా. ఆ గుడ్లో ఇంకోటి ఉంది, మీకు చూపిస్తాను. చూడండి, చూసారా డిఫరెన్స్? ఆపడుతుందా? దగ్గర చూపి. ఇగోండి, ఒకటి స్మాల్ ఎగ్, ఒక బిగ్ ఎగ్ పెట్టింది కదా. అంటే అది పెట్టింది అనమాట. ఫస్ట్ రోజు పెద్ద ఎగ్ పెట్టింది, అప్పుడు నేను చూసాను. సెకండ్ రోజు కూడా ఇంకో ఎగ్ పెట్టద్దు అనుకొని నేను స్కూల్ నుంచి వచ్చి చూడంగానే చిన్న ఎగ్ పెట్టింది. అరే అసలు ఏం పెట్టిందా, లేదంటే వేరే కానీ పెట్టగాని ఏదైనా వచ్చి కానీ పెట్టింది అనుకున్నాను. లేదు, అదే పదుగుతుంది, సేమ్ దాని ఎగ్ లాగే ఉంది. దాన్ని గాలిగుడ్డ. అది ఎలా అది ఎందుకు వస్తుంది పీజన్స్లో ఇప్పుడు క్లియర్గా డీటెయిల్గా అవి గాలిగుడ్డ అంటారు. అంటే దాని లోపల పిల్ల ఉండదు, పీజన్లో సగం దానికి వెళ్తుంది అంతేను. ఇప్పుడు బిగ్ ఎగ్ ఉంది కదా, దాంట్లో మటుకు బాగుంటుంది. కట్ చేయి. చూసారు కదా గైస్, ఆ గుడ్లు ఎందుకు పెడతాయో, అసలు అవి ఎందుకు పదిగా అట్లాంటివి పెడతాయో మీకు చెప్తాను. అవి అలా ఎందుకు పెడతాయి అంటే, ఎప్పుడైనా దానికి 2 రీజన్స్ ఉన్నాయి అలా పెట్టేదానికి. ఎప్పుడైనా ఫస్ట్ కార్ తీసినప్పుడు ఒక పిల్ల తీస్తుంది, అది మీకు కూడా తెలుసు, ఎందుకంటే ఫస్ట్ కార్ కాబట్టి. ఆ ఫస్ట్ కార్లో దానికి ఒక పిల్ల వచ్చింది. ఒక్క పిల్లగాని వచ్చి దానికి ఫీడ్ చేస్తా అంటే మళ్ళీ ఇంకో గుడ్డు పెట్టద్దు, ఎందుకంటే దానికి జోడి ఉంటుంది అని చెప్పి పెద్ద గుడ్డు పెట్టద్దు గైస్. ఆ చిన్నది వచ్చేసి ఇంక మనం ఎందుకు అది పిగలను కూడా పిగలదు, ఇంకా వేస్ట్ అయిపోయినట్టే నా ఎగ్గు, చిన్న ఎగ్గు. ఆ పెద్ద ఎగ్ ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ కార్ ఒక పిల్లగాని తీసిందంటే దానికి జత ఉంటుంది అని చెప్పి అవి ఆలోచిస్తుంది అనమాట. ఇంక రెండో కారణం వచ్చేసి దానికి బాడీలో ఏమన్నా హార్మోన్స్ ఏమన్నా లేకపోతే, ఏమన్నా విటమిన్స్ అవేమి లేకపోతే
అవి వచ్చేసి అలాగా ఏమన్నా ఫుడ్లో ఏమన్నా విటమిన్ సి విటమిన్ డి అంటారు కదా, అవి ఉండక అవి దానికి పుష్కలంగా రాకపోవడం వల్ల కూడా అలాంటి పిల్లల్ని అయితే తీస్తాయి గైస్. అలాంటి ఎగ్స్ కూడా పెడతాం. లాస్ట్ ఇయర్ అది ఒక్క పిల్లనే తీసింది, ఇంకొక ఎగ్ తీసింది కానీ తొక్కి చంపేసింది ఫస్ట్ కారు దానికి కనుక. దానికి ఏమో జోడి అని చెప్పి తీసింది అని నేను గూగుల్ సెర్చ్ చేస్తే అది వచ్చింది. దాని ఫుడ్ ఎక్కువ తినకపోవడం వల్ల దాని లోపల విటమిన్ సి విటమిన్ డి ఏమైనా హార్మోన్స్ అందకపోతే అలాగ కూడా వస్తాయి అన్నమాట. ఇది టాపిక్ వచ్చేసి అదనమాట ఆ ఎగ్స్ది. అదైతే ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా అది వచ్చేసి 3 వారాలు అయిపోతుంది గైస్ ఆ ఎగ్గులు పెట్టి, కానీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఖాళీ దొరికింది కాబట్టి ఈరోజు అయితే తీస్తున్నాము. అదిగోండి చూడండి మన హై ఫ్లేయర్, ఒంగోలు హై ఫ్లేయర్ అనమాట. ఇది వచ్చేసి మన చోటియాలు అనమాట. తెలిసిందే కదా చోటియాలు మన దగ్గర ఎప్పుడు. ఎందుకంటే చోటియాలు అంటే ఇంటికి కలగా ఉంటాయి గైస్, అందుకనే అయితే చోటియాలను అయితే ఎక్కువ సాగుతాను నేను. ఆ చోటియాలకి హై ఫ్లేయర్ కలిపామన్నమాట. మన రేసింగ్ హోంవర్క్ అయితే 5 ఫ్లయింగ్కి వెళ్ళిపోయినాయి. మంచి ఆంధ్ర హై ఫ్లేయర్ అనమాట అది, చూసారు కదా.